బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కుక్కలు కరిస్తే అన్నిటినీ చంపేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళలపై కొందరు మగవారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, వారిని కూడా చంపేయాలంటూ ప్రశ్నించారు. జంతువుల్ని వ్యతిరేకిస్తున్న వారికి పిచ్చి పట్టిందని మండిపడ్డారు. మాట్లాడట్లేదు, నేను కన్వీనియంట్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించి రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని చేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ సర్పంచ్ని అడుగుతాను, నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా? ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వైఫ్ ని కొడతారు, అడ్డదిడ్డంగా చిన్న పిల్లల్ని కొడతారు. అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు. మనకెందుకు వదిలే, వాళ్ళ ఇంటి పని కదా, మనకెందుకు వదిలే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ? కన్వీనియంట్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా